మొక్కలు ఎందుకు పసుపు రంగులోకి మారుతున్నాయి? ఎందుకు కొత్త ఆకులు రావడం లేదు? సమాధానం మన వంటింట్లోనే ఉంది. ప్రతిరోజు మనం పారబోసే రైస్ వాటర్‌లో ఈ ఒక్కటి కలిపితే చాలు, మొక్కలు చాలా బాగా ఎదుగుతాయి. ఎండిపోయిన మొక్క కూడా మళ్ళీ పచ్చగా నవ్వుతుంది. ఈరోజు చెప్పే చిట్కా చాలామంది నర్సరీ వాళ్ళు కూడా బయట పెట్టరనమాట. అయితే హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. నమస్కారం మొక్కల ప్రేమికులారా. మొక్కలు మన ఇంటి అందం మాత్రమే కాదు, మన ఊపిరి కూడా. ఒక చిన్న మొక్క పెరిగితే మనసులో ప్రశాంతత పెరుగుతుంది. పాత వాళ్ళు ఒక మాట చెప్పేవాళ్ళు, ఏంటిదంటే ఇంట్లో మొక్క ఉంటే ఇంట్లో జీవం ఉంటుంది అన్నమాట. ఈరోజు మనం రైస్ వాటర్తో చేసే ఒక అద్భుతమైన లిక్విడ్ ఫెర్టిలైజర్ గురించి తెలుసుకుందాం. అయితే ఈ రైస్ వాటర్లో ఉన్న శక్తి ఏంటంటే, బియ్యం కడిగిన నీళ్ళలో స్టార్చ్ ఉంటుంది, సహజ మినరల్స్ ఉంటుంది, సూక్ష్మ పోషకాలు ఉంటాయి, మంచి బ్యాక్టీరియా పెంచే గుణాలు ఉంటాయి అన్నమాట. కానీ ఈ ఒక్క రైస్ వాటర్ సరిపోదు. దాంట్లో మనం కొన్ని కలపాలి. బెల్లం కలపాలి, ఎగ్గు వినంగా కలపాలన్నమాట. అది తర్వాత నేను చెప్తా. ఒక చిన్న ముక్క బెల్లం కలిపితే చాలు, మొక్కల వేళ్ళు బలంగా మారుతాయి, నేలలో జీవం పెరుగుతుంది. వేళ్ళు బలంగా ఉంటే మొక్కలు పచ్చగా నవ్వుతాయి అన్నమాట. ఇకపోతే చూడండి, గ్రీన్ కలర్లో మన ఇంటి ప్రశాంతతను పెంచుతాయి ఈ మొక్కలే మనకు ఆక్సిజన్ ఇచ్చి మన ఊపిరిని కాపాడుతూ ఉంటాయి అన్నమాట. ఇది ఇండోర్ ప్లాంట్స్. అంటే బ్యాడ్ గాలంతా, అంటే కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఇట్లాంటి గాలంతా తీసేసుకొని మనకు ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు అన్నమాట. ఇవి చాలా ఎక్కువ ఆక్సిజన్ ఇస్తుంది. అందుకోసమని అపార్ట్మెంట్లోనూ ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు ఇలాంటి మొక్కలు. ఇక మొక్కలకు ఎరువులు మాత్రమే కాదు, ప్రేమ కూడా కావాలి. ప్రకృతిని ప్రేమించే మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. దానికి ఈ ఫెర్టిలైజర్ మనీ ప్లాంట్కు, తులసికి, రోజాకు, జాజి, కరివేపాకు, టమాటా, మిర్చి, కూరగాయలు అన్నిటికీ ఇవ్వచ్చు. ఎగ్ అనమాట. చూడండి, ఈ ఎగ్గు బియ్యం కడిగిన వాటర్ అనమాట. చూడండి, ఎగ్గులో ఇది కలపాలి. కలిపేసి ఫెర్టిలైజర్ లాగా 2 days ఉంచేసి మొక్కలకు ఇవ్వాలన్నమాట. వాటర్ కలిపేసి మంచి ఫెర్టిలైజర్ అనమాట. మొక్కలను పచ్చగా ఉంచుతుంది. ఒక మొక్క నాటితే 100 ఊపిళ్ళు పుడతాయి. పచ్చదనం ఉన్న చోటనే ప్రశాంతత ఉంటుంది. మొక్కలను ప్రేమించేవాడు ప్రకృతిని కాపాడేవాడు అనమాట. తప్పకుండా ఇట్లాంటి ఫెర్టిలైజర్ తయారు చేసి మీరు మీ ఇంట్లో ఇవ్వండి. ఇస్తే మీ మొక్కలు చాలా బాగా ఎదుగుతాయి అన్నమాట. అయింది 2 days అయిన తర్వాత ఓపెన్ చేస్తున్నా. ఫెర్టిలైజర్ రెడీ అయిపోయినట్టే. అయితే దీన్ని ఒకసారి కలిపి దీంట్లోనే వాటర్, ఎందుకంటే 1:, ఎలాగో బియ్యం కడిగిన నీళ్ళు ఇవి ఉన్నాయి కదా, మనము దానికి ఒక 2 వంతుల వాటర్ కలిపేసి మొక్కలకు ఇస్తే చాలు. మొక్కల్లో మంచి గ్రోతింగ్ ఉంటుంది. మంచి ఫెర్టిలైజర్ అనమాట. తప్పకుండా వారానికి ఒక్కసారి మాత్రమే వేయండి. ఎక్కువ వేస్తే నేల షూర్ అయ్యే అవకాశం ఉంది. చిన్న మొక్కలకు తక్కువగా, పెద్ద మొక్కలకు కొంచెం ఎక్కువగా వేయండి. మనిషికి అన్నం ఎంత ముఖ్యమో మొక్కలకు పోషణ అంత ముఖ్యం. మనం ఎంత ప్రేమగా పోసే ప్రతి నీటి చుక్క ఒక కొత్త ఆకుకి జీవం కావచ్చు. చిన్న గిన్నెలో రైస్ వాటర్ పెద్ద జీవాన్ని పెంచుతుంది. మౌనంగా నిలిచే మొక్కలు మన ప్రేమను గుర్తుంచుకుంటాయి. ఇకపోతే ఇవన్నమాట. ఇలా ప్రతిరోజు చేస్తుండండి, ఏది వేస్ట్ చేయకండి. మీ మొక్కలకు అద్భుతమైన ఫెర్టిలైజర్ అనమాట. తప్పకుండా ఇస్తూ ఉండండి. మొక్కలు చాలా బాగా ఎదుగుతూ ఉంటాయి. దాని తర్వాత కొన్ని వాటర్ ఇవ్వండి. ఎందుకంటే వాటర్ వేస్తుంటేనే అంటే దాంట్లో ఉన్నవన్నీ లోపలికి పోవాలంటే కొన్ని వాటర్ కలపాలన్నమాట. ఇట్లా ఇస్తూ ఉంటే మీ మొక్కల్లో మంచి గ్రోతింగ్ ఉంటుంది, మంచి ఫ్లవరింగ్ ఉంటుంది. ఈ ఎండాకాలము ఇట్లాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్లనే మన మొక్కలు చాలా బాగా ఎదుగుతూ ఉంటాయి అన్నమాట. మీరు గినంగా మీ ఇంట్లో ఇవ్వండి. చాలామందికి డౌట్, తులసమ్మకి ఇవ్వచ్చా అని. అది మీ ఇష్టము, మీ ఆప్షన్. ఇస్తే మాత్రం దాంట్లో ఉన్న కాల్షియం పోతుంది. వద్దు అనుకుంటే వదిలేయండి. దీనికి బదులుగా చాలా ఫెర్టిలైజర్స్ ఉంటాయి, అవి ఇవ్వండి. మీకు ఇష్టం లేకపోతే అస్సలు ఇవ్వకండి. మీకు ఇష్టం ఉంటేనే ఇవ్వండి.
మీకు ఏమైనా అపోహలు ఉంటే అస్సలు ఇవ్వకండి. ఇకపోతే ఈరోజు చెప్పిన రైస్ వాటర్ ఫెర్టిలైజర్ టిప్ మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి. మీ ఈ మొక్క పేరు కామెంట్ చేయండి. మొక్కలను ప్రేమించే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి ప్రకృతి ప్రేమతో నిండిన వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మొక్కలు బతికితే మన భూమి నవ్వుతుంది. థ్యాంక్ యూ సో మచ్.